మోర్ దెన్ 50 ఇయర్స్ కానీ, ఎవరికైతే బీపీ, షుగర్, థైరాయిడ్ ఉంటుందో, ఎవరికైతే కిడ్నీ డిసీజ్ కానీ, లివర్ డిసీజ్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ ఉంటుందో, ఎవరైతే రీసెంట్గా హార్ట్ సర్జరీ కానీ, బైపాస్ సర్జరీ కానీ, అబ్డోమినల్ సర్జరీ కానీ, ఐ సర్జరీస్ కానీ చేయించుకొని ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ వైరస్ని ఎక్వైర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది మెయిన్గా ఐడెంటిఫై చేయాలి. ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు జాగ్రత్త 200% తీసుకోవాలి, మిగతా వాళ్ళందరూ 100% తీసుకుంటుంటే. సో మనకి ఇన్ ఎ నట్షెల్ ఎవరికైతే సెకండ్ అండ్ ఫస్ట్ కోవిడ్ వేవ్లో ఇన్ఫెక్ట్ అవుతారో వాళ్ళు డెఫినెట్గా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒకటి వచ్చిన తర్వాత కూడా సిమ్టమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కానీ ఇది కొత్త వేరియంట్ కాబట్టి, అది కూడా మైల్డ్ వేరియంట్ కాబట్టి లైఫ్ థ్రెటనింగ్ అవ్వటం కానీ, హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆక్సిజన్ తగ్గిపోయే అవకాశాలు చాలా తక్కువ.